వచ్చేస్తాడజ్జీ, త్వరలోనే వచ్చేస్తాడు. సిద్ధు ఇంకా ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండలేడు, ఉండనివ్వను. అక్కడి నుంచి ఎలా తీసుకురావాలో నాకు చాలా బాగా తెలుసు. చెక్. రోజీ, వచ్చేసావా? ఇదిగో ఇక్కడ పని అయిపోయింది. నేనే ఇంకా బయలుదేరదాం అనుకుంటే నువ్వే వచ్చేసావు. సర్లే పద పెడదాం. ఎక్కడికి? షాపింగ్ అన్నావు కదా, మళ్ళీ ఎక్కడికంటావేంటి? పద పెడదాం. నీలాంటి మోసగాడితో షాపింగ్ కి వెళ్లే కన్నా సముద్రంలో దూకి చావడం మంచిది. ఆగాగు. ఏంటి 10 నిమిషాలు లేట్ అయితే నీ ఇంత కోపమా? నువ్వు చేసిన పనికి ఈ కోపం సరిపోదు. నేనేం చేశాను? ఏం చేశావా? నా నోటితో చెప్పాలా? ఏం చేశాను? చేశాడాను అంతే కదా. చెస్ కాదు, నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. వామ్మో వామ్మో, ఏంటి అభాండాలు? నువ్వేం చేశావో నేను చూశాను. ఏం చేశాను? పందెంలో ఓడిపోయాను కాబట్టి కళ్ళు మూసుకున్నాను అంతే. కళ్ళు మూసుకోవడం కాదు, నీ కళ్ళే మూసుకుపోయాయి. అశ్విని, రోజీ నన్ను అన్నేసి మాట్లాడుతుంటే చూస్తూ ఉంటావేంటి? ఎందుకు లేట్ అయిందో, నువ్వేం చేసావో చెప్పు. ఇలాంటివి నేనెలా చెప్తాను? అదేంటి, నువ్వు నన్ను వెళ్ళవకుండా అడ్డుపడి చేస్తాడించావు కదా, ఆ విషయం చెప్పంటే సిగ్గుపడతావేంటి? రోజీ, నువ్వెందుకు సీరియస్ అవుతున్నావో, తనెందుకు సిగ్గుపడుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా నటించుకు బావా. నటించడం ఏంటి రోజీ? చాలు బావా, ఇక చాలు. కళ్ళ ముందు జరిగిందంతా కాదని చెప్తే నమ్మడానికి నేనే పిచ్చిదాన్ని కాదు. నువ్వింతలా మారిపోతావనుకోలేదు, ఇంత ద్రోహం చేస్తావనుకోలేదు. ఈ రాక్షసుల మధ్యలో పడి వాళ్ళలా అయిపోతావనుకోలేదు. ఇంకా మళ్ళీ నాకు నీ మొహం చూపించుకు బావా. రోజీ ఆగు. వద్దు, నన్ను టచ్ చెయ్యొద్దు. అది కాదు రోజీ, నేను చెయ్యొదులు. రోజీ నా మాట విను. టచ్ చేస్తే మర్యాదగా ఉండదు. వదలు రోజీ, రోజీ ప్లీజ్. హే అశ్విని, నువ్వే ఏదో చేసావు. చెప్పు, ఏం చేసావు? తను వెళ్ళిపోతుంది, చెప్పవా? నా ఆట నేనే ఆడాను అంతే. రోజీ ఆగు. రోజీ 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 ఆగు. ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది? అసలు ఎప్పుడు వచ్చావు? అమ్మమ్మ గారు, మొత్తానికి మీరు అనుకున్నదే సాధించారు. నాకు నా తండ్రితో పాటు ఇప్పుడు నా కాబోయే భర్తను కూడా దూరం చేశారు. రోసీ, ఏంటా మాటలు? మాటలు కాదు, మంటలు. నా గుండెల్లో మంటలు. నా ప్రాణానికి ప్రాణంలో ప్రేమించిన బావని నాకు దక్కకుండా చేసి నీ ముద్దుల మనవరాలికి దక్కేలా చేశావు.
దాని జీవితానికి న్యాయం చేస్తానని తెచ్చిపెట్టి ఇప్పుడు నా జీవితానికి తీరని అన్యాయం చేస్తున్నావు. రోజీ, అసలు ఏం జరిగిందో చెప్పకుండా. చాలు, ఇంకా చాలు. నువ్వు, నీ మనవడు, నీ మనవరాలు అందరూ ఆనందంగా ఉండండి, ఆనందంగా ఉండండి. రోజీ, రోజీ 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 ఆగు రోజీ. ఛీ, బావా చెయ్యొదులు. నువ్వు ముట్టుకుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. రోజీ, రోజీ ఆగు. రోజీ, లోకి ఏమైంది? రోజీ ఎందుకలా ఏడుస్తూ వెళ్ళిపోతుంది? ఏం జరిగింది? ఏమో తెలియదు గ్రాని. తను వచ్చేసరికి నేను అశ్వినితో చేస్తాడి ఓడిపోయి పందెం ప్రకారం కళ్ళు మూసు కూర్చున్నాను. మరి ఏం జరిగిందో ఏమో. రోజీ నన్ను తిట్టి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అశ్విని, ఏం జరిగింది? రోజీ ఎందుకు ఏడ్చింది? ఏం జరిగిందో లోకే చెప్తాడు. ఎందుకు ఏడ్చిందో రోజే చెప్పాలి. నన్నెందుకు అడుగుతున్నావు? రోజీ ఏడిస్తే నేను తట్టుకోలేను అశ్విని. ఏ రోజు ఏడిస్తేనే బాధపడతావా? నేను బాధపడితే నీకు ఆనందమా? అది కాదు అశ్విని. అంటే రోజు నీకు నిజమైన మనవరాలు, నేను కాదు, అంతేగా? అలా నేను అనలేదు కదా. మరి నన్నెందుకు అడిగావు? అంటే అక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా. అంటే నేనే ఏదో చేశానంటున్నావా? అలా కాదు. లోకి, నేనేమైనా చేసినట్టు నీకు అనిపించిందా? లేదు. నువ్వు కళ్ళు తెరిచేసరికి నేనెక్కడున్నాను? నా ముందు. ముందంటే ఆట ఆడేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు అక్కడ. దట్స్ ఆల్. ఇక తను ఎందుకు బాధపడిందో తన్నే అడిగి తెలుసుకోండి. మళ్ళీ అడిగితే నేను బాధపడాల్సి వస్తుంది. లోకి, అక్కడేదో జరిగింది. లేదంటే రోజీ అంతలా బాధపడదు. అశ్విని, నీకు సీత గురించి, శూర్పణఖ గురించి తెలుసనుకుంటా. సీత స్వయంవరానికొచ్చి రాముణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అదే శూర్పణఖ రాముణ్ణి వద్దంటున్నా వెంటపడి ముక్కు చెవులు కోయించేసుకుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం నీ ఉద్దేశాన్ని సరైన మార్గంలో పెట్టడమే అశ్విని. నా మనవరాళ్ళిద్దరూ సీతలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఒకరు సీత, మరొకరు శూర్పణఖ అవ్వాలనుకోవడం లేదు. రోజీ, నేను అక్కడ ఏం చేశానో చెప్పాను. అయినా నువ్వు లోకిని కళ్ళు మూసుకునేలా చేసి రోజుని వెళ్లిపోయేలా చేశావంటే నువ్వేం చేస్తుంటావో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని కాదు అశ్విని. రోజీ, రోజీ, ఏమైందమ్మా? చెప్పు రోజీ, ఏమైంది? ఏమైందమ్మా? అయిపోయిందమ్మా. నా జీవితం నాశనం అయిపోయింది. ఇన్ని రోజులు నేను పెంచుకున్న ఆశలు, కలలు అన్ని నాశనం అయిపోయాయి. అసలు ఏమైంది రోజీ? బావ నన్ను మోసం చేశాడమ్మా. లోకి నిన్ను మోసం చేయడం ఏంటి రోజీ? లోకి అశ్వినిని ఇష్టపడుతున్నాడమ్మా. లోకి అశ్వినిని ఇష్టపడుతున్నాడా? అవునమ్మా. లేదమ్మా, లోకి అలాంటివాడు కాదు. నీకెవరో కావాలని అలా చెప్పుంటారు. ఎవరో చెప్తే నేను అస్సలు నమ్మనమ్మా. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు చూసావా?
జారిపోయాడమ్మా. బావ నా చేతిలోంచి జారిపోయాడమ్మా. మగాళ్ళంతా అంతేనమ్మా. వాళ్ళకి మనసులుండవు. ఆడదాని మనసు ఎంత సున్నితంగా ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుపోతారు. ఎవరు ఎలా పోయినా, ఎవరి మనసు ఎలా బాధపడినా వాళ్ళకనవసరం. హృదయం లేని రాక్షస జాతి ఈ మగజాతి. బావని ఆ అశ్విని ఏదో మందు పెట్టి మార్చేసిందమ్మా. అంతే మరి. తల్లి ఎలాగో పిల్ల అలాగే. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఆవు చేలో పడి మేస్తుంటే దూడ గట్టుని మేస్తుందా అని. తల్లి అలవాట్లే పిల్లలకి వస్తాయి. ఆవిడ నా మొగుడిని వల్ల వేసుకుంది, ఇది నీ కాబోయే మొగుడిని వల్ల వేసుకొని మనసు మార్చేసింది. పక్కనే మగాడుంటే ఏవో వగలు పోయి వల వేసి తన చుట్టూ తిరిగేలా చేసింది. అయినా ఇలాంటి ఆడవాళ్ళని భూమి మీదే బతకనివ్వకూడదు. ఎవ్వరూ లేని గ్రహం మీదికి పంపించేసి ఒంటరిగా బతకమని చెప్పాలి. అప్పటిగాని బుద్ధిరాదు వీళ్ళకి. అయినా ఇలాంటి ఆడవాళ్ళకి పడిపోయే మగవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇలాంటి మగాళ్లతో కలిసి బతకడం కూడా వేస్టేనమ్మా. ఏంటమ్మా వేస్ట్? ఏం మాట్లాడుతున్నావు? నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? రోజీ, ఏంటా మాటలు? అవునమ్మా, ఏదన్నా దెబ్బ తగిలితే మందులేసుకుంటాం గాని చచ్చిపోం కదా. తప్పు చేశాడని బావని ఎలా వదిలేసుకుంటానమ్మా? పాపం, ఇందులో బావ తప్పు కూడా ఏం లేదమ్మా. అది ఆ అశ్వినినే బావని మాయ చేసి లొంగ తీసుకొనుంటుంది. పాపం, నేను దగ్గర లేను కదా. బావ దాని మాయలో పడిపోయాడు. అమ్మా, బావ లేకుండా నేను బ్రతకలేనమ్మా. అలాగేనమ్మా, అలాగే. లోకి నీ బావా, నీకే సొంతం అవుతాడు. లోకిని నీ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. నేను మాట్లాడతానమ్మా. ఎవరితో మాట్లాడాలో, నీ పెళ్లి ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. దాని జీవితానికి న్యాయం చేస్తానని తెచ్చిపెట్టి ఇప్పుడు నా జీవితానికి తీయని అన్యాయం చేస్తున్నావు. పాపం రోజే ఏ విషయం గురించి ఎంత బాధపడుతుందో, ఎంత ఏడుస్తోందో. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తుంది. ఇంత రాత్రిపూట కూడా ఫోన్ కట్ చేస్తుందంటే తను ఇంకా లేచే ఉంది, ఇంకా బాధపడుతూనే ఉంది. పసివాడో ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు. వేధించే పంతాలు ఏమిటో వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో. పసివాడో ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు.
మరులంటూ ఎవరూ లేరు, అయినా అంతా పగవారు. లోకయ్య ఇంత బాధపడుతుంటే ప్రేమించిన బావ దూరం అయిపోయాడనుకుంటున్న రోజీ ఇంకెంత బాధపడుతుందో. లేదు, ఈ బాధలకి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ముదిరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. సిద్ధు చాలా మంచివాడు నందిని. అతనితో నువ్వు అస్సలు గొడవ పడొద్దు. ఒక్కసారి ఇష్టపడిన తర్వాత దాని మీద ఇష్టం చచ్చే వరకు చచ్చిపోదు నందిని. ఈ కుటుంబంలో అందరికీ పేరు పేరున క్షమాపణ అడగాలి. ఎస్, లక్ష్మి చెప్పింది కరెక్టే, అమ్మ తిట్టింది కరెక్టే. వీలైనంత త్వరగా ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. ఏం చేయాలి? ప్లీజ్ సిద్ధు, ఒక్కసారి ఫోన్ మాట్లాడు సిద్ధు. అబ్బా, లిఫ్ట్ చేయి సిద్ధు. కట్ చేయకు సిద్ధు. కావలసిన వాళ్ళు మాట్లాడకుండా కాల్ కట్ చేస్తే కత్తితో గుండెలో పొడిచినట్టుంటుంది సిద్ధు. మాట్లాడు. హలో. అమ్మయ్యా, ఫోన్ లిఫ్ట్ చేసావా? అంటే నీ కోపం తగ్గినట్టేగా? ఎందుకు కాల్ చేసావో చెప్పు. నీకో శుభవార్త చెప్దామని. శుభవార్త ఏంటది? రేపటి నుంచి నువ్వు మన ఇంట్లో ఉండబోతున్నావు సిద్ధు. ఏయ్, శుభవార్త అని జరగనివి ఊహించుకోకు. అయ్యో లేదు సిద్ధు, నిజంగానే వచ్చేస్తావు. నిజం, కావాలంటే చూసుకో. హలో. హలో రోజీ గారు, ఏంటి ఇంకా నిద్రపోలేదా? కుశలం అడగడానికి కాల్ చేసావా? మంచి చెడ్డలు తెలుసుకోవాలంటే ఇప్పుడు కాదు, మార్నింగ్ కాల్ చేయి. మార్నింగ్ నేనే మీ ఇంటికి వస్తాను. ఇంకా ఫోన్ ఎందుకు చేయడం? ఏంటి, మా ఇంటికి వస్తున్నావా? ఎందుకు? సిద్ధు కోసం. సిద్ధు రాడు. నువ్వు నీ తప్పులు అందరి ముందు ఒప్పుకుని క్షమాపణ అడిగితే గాని రాడు.
తెలుసు రోజీ గారు, అందుకేగా మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నా సిద్ధుకి నేను దూరంగా ఉండలేను. అందుకే నా సిద్ధు కోసం ఏం చేసైనా తన్ని దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను. అవును రోజీ గారు, ఇది నిజం. రేపు ఉదయం నేను అందరితో కలిసి మీ ఇంటికి వస్తున్నాను. సిద్ధుని తీసుకెళ్తున్నాను. ఉంటాను రోజీ గారు, గుడ్ నైట్. ఎవరు మీరు? ఇక్కడికెందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు పంపించారు? నేనే పంపించాను.